permutation combination lo third question. Find the number of ways of selecting a cricket team of 11 players from 7 batsmen, 6 bowlers is that there will be at least 5 bowlers. కాబట్టి మన కండిషన్ బౌలర్స్ కాబట్టి బౌలర్స్తో స్టార్ట్ చేసేయాలా. ఇది ఒక టేబుల్ ఫామ్ చేసుకోవాలా. బౌలర్స్, తర్వాత బ్యాట్స్మెన్, తర్వాత టీమ్. టీంకి ఎంతమంది కావాలా? 11. బ్యాట్స్మెన్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 7. బౌలర్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 6. రాసుకునేసి కండిషన్ అనేది హైలైట్ చేసుకునేస్తే అట్లీస్ట్ 5 అంటే 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 అట్లా చెప్పుకుంటా పోవాలా. బట్ మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 6 కాబట్టి 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 6. బట్ టోటల్ క్రికెట్ ఆడడానికి 11 మెంబర్స్ కావాలా. 11లో బౌలింగ్ వేసే వాళ్ళని 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంక ఇక్కడ ఎంతమందిని సెలెక్ట్ చేయాలా? 6. ఎందుకంటే 5 ఒక 6 11. మరి ఇప్పుడు బౌలర్స్ మనకు 6 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటారు? 5. ఇప్పుడు మనము సెలెక్టింగ్ అంటే సి. ఫస్ట్ మన ఆన్సర్ బౌలర్స్ ఆన్సర్ 6 నుంచి 5 ఎలా సెలెక్ట్ చేస్తాం? 6 5 6 ఇంటూ ఇప్పుడు బ్యాట్స్మెన్ 7 5 ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు ఈ ఆన్సర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 6 5 5 చిటికెలు వేయాలా? ఇలా పైన 5 చిటికెలు, కింద 5 చిటికెలు వేయాలా? వద్దు. 6లో 5 పోతే 1. కాబట్టి ఇప్పుడు పైన ఒక చిటిక, కింద ఒక చిటిక. కాబట్టి పైన 6, కింద 1. అవర్ ఆన్సర్ ఇస్ 6/1 అంటే 6 ఇంటూ 7 6 అంటే ఇక్కడ కూడా 6 చిటికలు, పైన 6 చిటికలు, కింద 6 చిటికలు. చాలా టైం వేస్ట్. 7లో 6 పోతే 1. 7 పైన ఒక చిటిక, కింద ఒక చిటిక. 7/1. ఇది కొత్త మెథడ్. మన మెథడ్ 7 6 42. నెక్స్ట్ కింద 6 అంటే పైన 6 చిటికలు, కింద 6 చిటికలు, మొత్తం క్యాన్సల్. 1. ఇప్పుడు 7 5 5 చిటికలు. ఓ యమ్మ, 7లో 5 పోతే 2. కాబట్టి 7 ఇంటూ 6/2 ఇంటూ 1. అది చిటికలు వేయడం అంటే అలా తగ్గుతా రాయాలి. ఎంత రాయాలి అని అంటే ఇక్కడ 7 2 అంటున్నారు. 2 చిటికలు, పైన 2, కింద 2 చిటికలు. అదే పి అంటే పైనే. పర్ముటేషన్ లో పి ఉంది కదా, అరేంజ్మెంట్. పి అంటే పైనే, సి అంటే పైన చిటికలు, కింద చిటికలు వేయాలి. కాబట్టి ఇక్కడ 2 1s 2 3s. కాబట్టి 7 3s 21. 21 1s 21. Total 63. Therefore, number of selecting teams is equals to 63. ఇది 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్.